చదువు జీవితాల్ని మారుస్తుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలోని 3.5 లక్షల మంది ఇంటర్ విద్యార్థులకు ఈ అకాడమిక్ విద్యా సంవత్సరం నుండే ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు వెల్లడించారు. బుధవారం ఆయన తిప్పర్తి మండల కేంద్రంలో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పరిశీలించారు. జూలై 1న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో అన్ని వసతులు కల్పించాలని, ఎక్కడైనా చిన్న చిన్న మరమ్మతులు ఉంటే వాటిని కూడా పూర్తి చేసి గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అంతేకాక 6 కోట్ల రూపాయలతో తిప్పర్తి మండల కేంద్రంలో మంజూరైన జూనియర్ కళాశాల భవన నిర్మాణ పనులను తనిఖీ చేశారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ, గత సంవత్సరం జిల్లాలోని తిప్పర్తి, కనగల్ మండలాలలో ఒక్కొక్కటి 6 కోట్ల రూపాయలతో అధునాతన సౌకర్యాలు కల్పించేలా జూనియర్ కళాశాల భవనాలను మంజూరు చేయడం జరిగిందని, పూర్తి నాణ్యతతో ఈ భవనాలను నిర్మించి నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని, చదువు జీవితాలను మారుస్తుందని, విద్యాభివృద్ధిలో భాగంగా నల్గొండ జిల్లా కేంద్రంలో మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాన్ని తీసుకురావడమే కాకుండా బి ఫార్మసీ, లా కోర్సులను తీసుకురావడం జరిగిందన్నారు. తిప్పర్తి జూనియర్ కళాశాల భవన నిర్మాణాన్ని 6 నెలల్లో పూర్తి చేయాలని ఆయన అధికారులను, కాంట్రాక్టర్ను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం 3,50,000 మంది ఇంటర్ విద్యార్థులకు అల్పాహారంతో పాటు భోజనాన్ని ఈ విద్యా సంవత్సరం నుండి ఇవ్వనున్నదని, అందువల్ల విద్యార్థులు ఎక్కడికి వెళ్లనవసరం లేకుండా ఉన్న చోటనే ఉన్నత విద్యను అభ్యసించవచ్చని తెలిపారు. భవిష్యత్తులో ఇంటర్ కళాశాలలో కంప్యూటర్ విద్యతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందించనున్నామని, ప్రతీక్ ఫౌండేషన్ సహకారంతో బొట్టుగూడ ప్రతీక్ పాఠశాలలో ఏఐ అందిస్తున్నట్లు తెలిపారు. తిప్పర్తి మండల కేంద్రంలో నిర్మించిన 100 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను జూలై 1 నాటికి అన్ని వసతులతో పూర్తి చేసి గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని, అన్నీ ఒకే రోజు ప్రారంభించే విధంగా తీసుకోవాలని అధికారులను ఆదేశించామని, అంతేగాక తన వంతుగా ఒక్కో ఇంటికి 25,000 రూపాయలను గృహప్రవేశాల సందర్భంగా లబ్ధిదారులకు ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే నల్గొండ పట్టణంలో కలెక్టర్ కార్యాలయం వెనుక నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కూడా ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తిప్పర్తి మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలను ఏర్పాటు చేశామని, మహిళల అభివృద్ధిలో భాగంగా స్వయం సహాయక మహిళలకు ప్రతి మండలంలో రైస్ మిల్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని, మహిళలు ఆర్థికంగా పైకి వస్తే కుటుంబానికి తోడుగా ఉంటారని అన్నారు. ఇటీవలే రాష్ట్రంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు 500 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. విద్యార్థులు 10 తర్వాత ఎట్టి పరిస్థితులలోనూ చదువును ఆపరాదని ఆయన కోరారు. చదువుకుంటే టెక్నికల్ కోర్సుల ద్వారా ఉద్యోగాలు పొందవచ్చని, దీన్ని దృష్టిలో ఉంచుకొని నల్గొండలో న్యాక్, సెట్వీ సంస్థలు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్, R&B SE శ్రీధర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, సంపత్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఫస్ట్ అయిపోతుంది సార్. 20 days ఈజీ. మొత్తం ఎంతమంది? 100 సెట్ అయ్యారు పక్క మొత్తం 100% మొత్తం పూర్తి లేదా 100% హెల్త్ కాదు. నో మ్యానిపులేషన్, నో ఏం లేదు.